అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 26వ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరం. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కన్యారాశి వారికి మంచి చేకూరుతుంది. చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. మేలు చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధువుల వలన మేలు చేకూరుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగు. సమయానికి విశ్రాంతి అవసరం. మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అదేవిధంగా ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగునం. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగునం. అనారోగ్య సమస్యలు తొలగునం. శుభకాలం అనే చెప్పవచ్చు. మనోబలంతో విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగనం. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందడం. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం. నూతన పెట్టుబడులు అందడం. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడడం. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. హోదాలు పెరిగిన పాత రుణాలను తీర్చగలుగుతారు. నూతన రుణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలలో అదనపు పనిభారం తొలగునం. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగునం. స్వల్ప అనారోగ్యాలు తొలగునం. మిత్రులతో ఊహించినటువంటి మాట పట్టింపులు తొలగునం. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారంలో కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన. బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి బహుమతులను పొందుతారు. నిరుద్యోగులకు ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఒక వార్త మనస్సుకు సంతృప్తిని ఏర్పరుస్తుంది. అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సిరి సంపదలు పెరిగినం. శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. పెద్దల పరిచయాలు ఏర్పడడం. మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఓరటను కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన
ఆలోచన విధానంతో ముందుకు సాగితే విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడిన మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటివారిని ఆకడతారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. ఆవేశపడకుండా నిలకడగా ముందుకు సాగటం చాలా మంచిది. బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శుభ ఫలితాలు వెలువడిన వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారిని కలుపుకుని పోవటం చాలా మంచిది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప ఫలితాలను ఏర్పరచుకుంటారు. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. పనులు వెంటనే త్వరగా పూర్తి చేస్తారు. ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచేయనియ్యవద్దు. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. క్రమంగా సమస్యలను తగ్గించుకుంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడు. కన్యా రాశి వారికి శివనామ స్మరణ చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగును. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.